అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 96వ శ్లోకం. ఓం సనాత్ సనతనః తమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. సనాత్ సనాతనః తమః కపిలః కపిరవ్యయః స్వస్తిద స్వస్తి కృత్స్వస్తి స్వస్తి భుక్ స్వస్తి దక్షిణః. అంతులేని ఇది ఈనాటి శాసనం కాదు, అనాది కాలం నుంచి యుగయుగాలుగా వర్ధిల్లుతున్న సనాతన శాసనం. సనాతన తత్వం కంటే కూడా సనాతనమైనది. కపిలాచార్యుల కాలం నుంచి ఈ సదాచారం అనూచానంగా వస్తూ ఉన్నది. మహావరాహ రూపంలో సృష్టిని ఉద్ధరించింది కూడా ఈ సనాతన తత్వమే. ఆద్యంతములు లేని ఈ పరతత్వంలోనే సమస్త సృష్టి లయిస్తుంది. అన్నింటికీ ఆధారమై ఆశ్రయమై ఆదర్శమైన ఈ అద్భుత భగవత్తత్వం ప్రాణికోటికి అఖండమైన శాంతిని చేకూరుస్తుంది. స్వస్తి పలుకుతుంది, స్వస్తిని సృష్టిస్తుంది, స్వస్తి రూపాన్ని ధరిస్తుంది, స్వస్తి సేవిస్తుంది, అందరికీ అనుకూలమైన స్వస్తి సాధిస్తుంది. ఈ సనాతన తత్వమే సహస్రనామ సారం. ఓం అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసనః శబ్దాతిగః శబ్దసః శిశిరః శర్వరీకరః. అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యోర్జిత శాసనః శబ్దాతిగా శబ్దసః శిశిరః శర్వరీకరః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 97వ శ్లోకం. స్వస్తివాచ్యుడైన సర్వేశ్వరునికి ప్రియమైన కానుక స్వస్తి భావన. అందరూ సుఖంగా ఉండాలని అందరూ భావిస్తే అందరికీ స్వస్తి చేకూరుతుంది. అందులో కొందరికే ఆ భావం ఉండి చాలామందికి లేకపోతే లేనిపోని వైమనస్యం, ద్వేషం, ఆందోళన, ఆవేశం ఇలాంటివన్నీ పెరుగుతాయి. పనులు కొనసాగవు. కర్మం, రాగం, కోపం ఈ మూడు రౌద్రానికి లక్షణాలు. ఈ మూడింటికి దూరంగా నిర్లిప్తంగా నిష్పాక్షికంగా నిర్వికారంగా నిఖిలేశ్వరుని పరిపాలన సాగుతుంది. అతని పేరు రుద్రుడు అయినా అతని పరిపాలన అరౌద్రం. అతడే రుద్రుడు. 14 భువనాల పరిపాలన తన మీద ఉన్న హాయిగా శేషతల్పం మీద శయనిస్తాడు. ఆ భారమంతా తన సుదర్శన చక్రానికి అప్పగించి తన విక్రమాన్ని విచిత్రంగా ప్రదర్శిస్తాడు. అతని శాసనం ఇతరులను అణగదొక్కేందుకు ఏర్పడింది కాదు, అందరినీ ఊర్జాయితులను చేసి ఉత్సాహపరిచి ఉన్నత దశకు తీసుకొని వచ్చేందుకే విశ్వనాథుడు ప్రయత్నిస్తాడు. హరి ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ.